కలర్ఫుల్‌గా ఉన్నాయి. ఇవి చాలా ఫ్రెష్ అని చికెన్, మటన్ బిర్యానీలో ఈ మసాలాలను తింటున్నారా? అయితే మీ ఇంట్లో మీ మనుషులతో పాటు మీరు కూడా మటాషే. ఒకటి కాదు, 2 కాదు. ఏకంగా 25 టన్నుల కల్తీ మసాలాలను పట్టుకున్న సజ్జనార్ టీమ్. మసాలాల్లో టాల్కమ్ పౌడర్‌లు, బట్టల కలర్‌లు. ఇంతకీ ఈ మసాలాల మాఫియా ఏంటి? వాచ్ దిస్ వీడియో. నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. వంటింటి మసాలాలను మెరిపించేందుకు విషపూరిత రసాయనాలు వినియోగిస్తున్నారు. బట్టలకు ఉపయోగించేటువంటి రంగులు, టాల్కమ్ పౌడర్, సింథటిక్ కలర్ను ఉపయోగించి నాసిరకం మసాలాలను మార్కెట్లో వినియోగిస్తున్నారు అక్రమార్కులు. ఓ పౌరుడిచ్చినటువంటి ఫిర్యాదుతో హైదరాబాద్ హెచ్ఫాస్ట్ పోలీసులు మంగళవారం 25 టన్నుల కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులను అదుపులోకి తీసుకొని మొదటిసారిగా హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. విషపూరిత రసాయనాలతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నటువంటి కల్తీ మసాలాల తయారీదారులపై కుట్రను హైదరాబాద్ హెడ్మోస్ట్ పోలీసులు మంగళవారం గుట్టురట్టు చేశారు. 25 టన్నుల కల్తీ మసాలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాయిల్స్ టీజేఐసీసీ పోలీసు కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ సజ్జనార్ వివరాలను సైతం వెల్లడించారు. హైదరాబాద్ హెచ్ఫాస్ట్ కంట్రోల్ ఫోన్ నెంబర్కు ఓ పౌరుడు ఇచ్చినటువంటి ఫిర్యాదుపై పోలీసులు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి దర్యాప్తును ప్రారంభించారు. ఈ విచారణలో పోలీసులు మైలార్దేవ్పల్లి, బాలాపూర్ ప్రాంతాల్లో కల్తీ మసాలాల తయారీ కేంద్రాలను గుర్తించి వాటిలో సోదాలు జరిపినప్పుడు 11 రకాల మసాలాలను కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. పూర్తి ఆధారాలు సేకరించినటువంటి పోలీసులు మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 కేసులు, బాలాపూర్ పిఎస్ పరిధిలోని మరో కేసును నమోదు చేశారు. ఈ కల్తీ తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్నటువంటి రాహుల్ భట్టి, విశాల్ పన్నార్, అదేవిధంగా నూల్ చంద్ కచ్చావర్లను అరెస్ట్ చేశారు. వారిపై మొదటిసారిగా బిఎన్ఎస్ 1110 హత్యాయత్నం సెక్షన్ కింద అభియోగాన్ని నమోదు చేశారు. మసాలాలను మెరిపించేందుకు విషపూరితమైనటువంటి కెమికల్స్ వినియోగిస్తున్నారు. బట్టలకు ఉపయోగించేటువంటి రంగులు, టాల్కమ్ పౌడర్, సింథటిక్ కలర్ను ఉపయోగించి నాసిరకం మసాలాలను మృదువుగా తయారు చేసి వాటిని అధిక ధరలకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. తక్కువ కాలంలో భారీగా సంపాదించాలనేటువంటి కుట్రతో కల్తీ వ్యాపారులు ఏకంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని తెలిసిపోయింది. అయితే ఈ తయారీ కేంద్రాల నుంచి వచ్చినటువంటి సమాచారంతో మరో 13 చోట్ల పోలీసులు సోదాలను జరిపి తయారీకి సిద్ధంగా ఉన్నటువంటి మరో 89,000 కేజీల కల్తీ ముడి సరుకులను సైతం స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇదే విధంగా కల్తీ మసాలాలను తయారు చేస్తున్నటువంటి విధానాన్ని నిందితులు గమనించి వాటిని హైదరాబాద్లో ప్రారంభించారని పోలీసు దర్యాప్తులో తేలింది. ఇలా తయారు చేసినటువంటి కల్తీ మసాలాలు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో విక్రయిస్తూ భారీగా సంపాదిస్తున్నారని పోలీసులు కనుగొన్నారు. అయితే దర్యాప్తులో భాగంగా కల్తీ ఆహార పదార్థాల వ్యాపారంతో లింక్ ఆర్థిక మూలాలపై నజర్ పెడతామని కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. అయితే ఈ మసాలాల్లో నిన్న రైడ్ జరిపినటువంటి తర్వాత దీంట్లో క్యాజువల్గా అంటే ఒరిజినల్స్కి దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫేక్కి కొన్ని డిఫరెన్సెస్ చూపించారు సజ్జనార్. అయితే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవంగాలు ఉన్నాయి. సో లవంగాల్ని 2 గ్లాస్ బాటిల్స్ ఏదైతే ఒక గ్లాసులలో వాటర్ పోసి ఆ గ్లాసులలో నాసిరకమైనటువంటి లవంగాలని అదేవిధంగా ఒరిజినల్ కంటే జెన్యున్గా ఉండేటువంటి లవంగాల్ని వేసినప్పుడు ఆ నాసిరకం లవంగాల్ని వేసినప్పుడు కంప్లీట్గా అది ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా చాలా చాలా రెడ్ అయిపోయింది. సో అలా రెడ్ అయిపోయినప్పుడు అవి మొత్తం కూడా కెమికల్ అంటూ కూడా ఆయన వెంటనే వేసినటువంటి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఒక 1 మినిట్ లోపులనే కంప్లీట్గా బాటిల్ మొత్తం అంటే ఆ గ్లాస్ మొత్తం కూడా రెడ్ అయిపోయింది. మిగతా జెన్యున్గా ఉన్నటువంటి నార్మల్ లవంగాలు మాత్రం కలర్ షేడ్ అవ్వకుండా అలానే ఉండిపోయినాయి. సో ఇవి ఒరిజినల్, ఇవి ఫేక్ అంటూ కూడా ఆయన లైవ్లో చేసి చూపించారు. సో ఇలా ఓన్లీ లవంగాలు మాత్రమే కాదు, అంటే రకరకాలైనటువంటి మసాలాలు అంటే దీంట్లో మనం చికెన్ వండినప్పుడు కానీ, మటన్ వండినప్పుడు కానీ, ఇంట్లో వేసుకుంటున్నప్పుడు మనం దంచుకోకుండా ఆర్టిఫిషియల్గా ఏదైతే షాప్లోకి వాళ్ళు సప్లై చేస్తారో వాళ్ళు ఇలాంటి తయారీ చేసినటువంటి నాసిరకమైనటువంటి మసాలాలని వాళ్ళు షాప్లోకి వేయడం, షాపుల నుంచి మనం కొనుక్కురావడం, అవి తిన్నటువంటి అంటే టాల్కమ్ పౌడర్లు కావచ్చు, బట్టల రంగులు కావచ్చు, అంటే మెరిపించేందుకు చూడటానికి చాలా ఫ్రెష్గా ఇవి చాలా ఆరోగ్యవంతమైనటువంటి విధంగా చెప్పేటువంటి ప్రయత్నంలో చూడగానే వాళ్ళని అట్రాక్ట్ చేసేలా, ప్రజల్ని అట్రాక్ట్ చేసేలా ఆ రంగులని మొత్తం కూడా వాటిని పులియబెట్టి నింపి అక్కడ వాళ్ళు షాప్లకు విక్రయిస్తున్నారు. సో ఇలా చాలామంది ప్రజలు మోసపోయి వాటిని తినడం, దాని తర్వాత రకరకాలైనటువంటి క్యాన్సర్స్ బారిన పడడం, రకరకాలైనటువంటి విషపూరితమైనటువంటి జబ్బుల బారిన పడడం కూడా మనం చూస్తున్నాం. రకరకాలైనటువంటి వ్యాధులు ఇప్పుడు సంభవిస్తున్నాయి. సో ఇవి మెయిన్గా ఏంటంటే ఈ కలర్ అనేది చాలా చాలా కెమికల్ కలిసిన తర్వాత వచ్చేటువంటి ఆ రంగుని వీళ్ళు వాటికి పట్టించడం ద్వారా అవి తినడం వల్ల
ప్రజలు తీవ్రమైనటువంటి డిసీజెస్‌కి గురవుతున్నారంటూ కూడా వాళ్ళ ప్రెస్ మీట్‌లో అయితే చెప్పడం జరిగింది. సో, నిజంగానే దాదాపు 25 టన్నులంటే దాదాపు 25 కేజీల నాసిరకమైనటువంటి మసాలాలంటే ఇవి కంప్లీట్‌గా హైదరాబాద్ కావచ్చు, ఈవెన్ తెలంగాణ రాష్ట్రం, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇలా ఉన్నటువంటి ఉమ్మడి తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఇవి మొత్తం సరఫరా అవ్వడం, సరఫరా అయినటువంటి తర్వాత అవి ప్రజలు తినడం, తీవ్ర ఇబ్బందులు పడడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రజల్లో చాలా ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 35-40 ఇయర్స్‌కి వచ్చేసరికి రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇవన్నీ కూడా ఇలాంటివి తినడం వల్లనే కలుషితమైనటువంటి ఆహారం మేజర్‌గా అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది బాడీకి. అందుకోసమనే ఇవి ఇలాంటి కొత్త రకమైనటువంటి జబ్బులు కూడా రావడం, వాటిని అది మెల్లిమెల్లిగా క్యాన్సర్ కింద పడడం, అవి దాంతోటి ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో, వీటి నుండి కొంచెం జాగ్రత్తగా ఆహ్, ఉండాలంటే డెఫినిట్‌గా ఏదైతే పెద్ద పెద్ద మాల్స్ ఏదైతే ఉంటదో కొంచెం సర్టిఫైడ్ ఉన్న దాంట్లో లేదంటే ఇంట్లోనే ఎక్కువగా మనం ప్రిపేర్ చేసుకొని తింటే బావుంటుందంటూ కూడా డాక్టర్స్ అయితే చెప్పడం జరుగుతుంది.